చంద్రబాబు దావోస్ పర్యటనలో ఒకటైనా వచ్చిందా చూద్దాం. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు, ఒకసారి లోకేష్ దావోస్ పర్యటన చేశారు. ఇందులోని ఏం వచ్చాయి ఏం రాలేదో చూద్దాం. భారీ పెట్టుబడులు ఆకర్షించామంటూ ఏటా కథనాలు వచ్చేవి, కానీ ఒక్క పెట్టుబడి సాధించలేకపోయిన బాబు సర్కార్ అని సాక్షి రాసుకుంటూ వచ్చింది. దీని గురించి విశ్లేషణాత్మకంగా ఈ వీడియోలో చూద్దాం. ఎందుకంటే బాబు ఒకటైనా వచ్చిందని జనవరి 2025 సోమవారం 20 తారీఖున రాసుకుని వచ్చిందన్నమాట. సాక్షి 2014-19 మధ్య దావోస్లో చంద్రబాబు ప్రకటించిన కొన్ని ముఖ్యమైన పెట్టుబడి ప్రకటనలు అనమాట. ఇందులో ఒకటి కూడా వాస్తవ రూపం దాల్చలేదని రాసుకుని వచ్చింది. 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, CEO సత్యనారాయణతో సమావేశమయ్యారట. విశాఖకు మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అంటూ ప్రకటన కూడా జరిగింది. రాష్ట్రంలో భారీ హార్డ్వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయంటూ కూడా ప్రచారం చేశారు. అలాగే 2016లో మీర్ బర్గరు, పిల్సోమ్ సంస్థలు సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు కూడా వస్తాయని అనుకున్నారు. అలాగే 2000 కోట్లతో గోర్జీ టెక్స్టైల్ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు వస్తుందని, ఇందాని గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతో పాటు నెస్లే, వెల్పన్సన్ సంస్థలు కూడా పెట్టుబడికి ఆసక్తిగా చూపించాయని 2016లో చెప్పుకుని వచ్చారు. 2017లో హెల్త్ కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్ల పెట్టుబడులు పెడుతుందని, విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తుందని, విశాఖ ఫార్మసిటీలో నోవార్టిస్ అండ్ R&D కేంద్రం ఏర్పాటు చేస్తుందని చెప్పుకుని వచ్చారు 2017లో. అలాగే 2018లో కృష్ణపట్నం వద్ద సౌదీ అరామ్కోతో చమురు శుద్ధి కర్మాగారం వస్తుందని, గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్ రాష్ట్రంలో ఏర్పాటు జరుగుతుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హిటాచి పెట్టుబడులు పెడుతుందని చెప్పుకుని వచ్చారు. 2019లో JSW 3,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు, డెలాయిట్, మెగా సిస్టమ్స్ రాష్ట్రం యూనిట్లు ఏర్పాటుకి ఆసక్తిగా ఉన్నాయని కూడా చెప్పుకుని వచ్చారు. పెట్టుబడుల ఆకర్షణ అంటూ ఏటా స్విట్జర్లాండ్లోని దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వెళ్ళడం, దానికి అనుకూలంగా మీడియా బాకావదనం వచ్చింది. గతంలో విభజన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా దావోస్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు అనుకూల మీడియాకు అదనంగా జాతీయ మీడియా, NDA, NTV, TV18, బిజినెస్ టుడే పత్రికలు కోట్లు వెచ్చించి మరీ ప్రచారం చేయించుకొని సిద్ధమయ్యారు. ఈ ప్రచారం మాట్లాడుతుంది 2014-19 మధ్య దావోస్ పర్యటనలో ప్రకటించిన పెట్టుబడి ఒప్పందాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు సాక్షులు. ఇందులో ఒకటైనా మీకు గుర్తుందా బాబు అంటూ వేదాలు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచంలో కుబేలతో ఫోటోలు తీయించుకుని ప్రచారం చేయించుకోవడానికే కానీ దావోస్ పర్యటనలో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు తీసుకుని వచ్చిన చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నారు. 2015 నుంచి 2018 వరకు వరుసగా 4 సార్లు చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన వెళితే ఎన్నికల ఏడాది 2019లో అప్పటి IT మంత్రి నారా లోకేష్ బృందం దావోస్ పర్యటన వెళ్ళింది. మొత్తం దావోస్ పర్యటనకు 55 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాదరణ వేయించాక ₹1 కోటి పెట్టుబడి కూడా రాలేదని అప్పట్లో దావోస్ పర్యటనలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి దావోస్కు వెళ్ళిన అప్పటి సీఎం చంద్రబాబు 10 ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ వ్యవస్థ బిల్ గేట్స్ కలుసుకోవడంతో పాటు CEO సత్యనారాయణతో చర్చలు కూడా జరిపామని, విశాఖలో బిజినెస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్లు భారీ ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రకటన వచ్చిన 10 ఏళ్ళైనా ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ మన రాష్ట్రం వైపు చూడకపోగా తాజాగా సత్యనారాయణ హైదరాబాద్ పర్యటన వచ్చి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వెళ్ళారే కానీ మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. అంతేకాదు ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, మెగా సిస్టమ్ లాంటి అనేక IT కంపెనీలు రాష్ట్రానికి వచ్చినప్పుడు వదలగొట్టారే కానీ ఒక్కటి కూడా ఆయన హయాంలో తీసుకురాలేకపోయారని సాక్షి రాసుకుని వచ్చింది. అలాగే వైఎస్ జగన్ ఒక్కసారి పర్యటనతో విడకాల స్థాయి ఒప్పందాలు చేసుకున్నారని కూడా రాసుకుని వచ్చింది సాక్షి పత్రిక. కేవలం 11.9 కోట్ల వ్యయంతో 19 మంది అధికారుల బృందంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో 2022లో దావోస్ పర్యటనలో పాల్గొన్నారట. ఈ సమావేశంలో 1.26 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని వేగంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా రికార్డు సృష్టించారని సాక్షి పేపర్ రాసుకుని వచ్చింది. టెక్ మహీంద్రా CEO CP గుల్లానతో మర్యాదపూర్వకంగా భేటీలో బయో ఇంధనాల ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నట్లు చెప్పగానే రాజమండ్రిలో స్థలం కేటాయించి 200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. అలాగే 60,000 కోట్లతో అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ గ్రీన్కో 37,000 కోట్లతో, అరబిందో 28,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు దావోస్లో ఒప్పందం కుదుర్చుకుని వాటిని అమలులోకి తీసుకొచ్చారు. ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా వైఎస్ జగన్ పెట్టుబడులను రాష్ట్ర రూపంలో తీసుకువస్తే
2016లో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీతో చంద్రబాబు భేటీ అయిన తెలుగు వంటకాల గురించి చర్చించారని, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు ఆంధ్ర పెవిలియన్లో ఏర్పాటు చేసిన పాలకూర పప్పు, బెండకాయ వేపుడు ప్రాధాన్యతను మెచ్చుకున్నారని ప్రచారం చేసుకోవడంతో సరిపోయిందని ఓ అధికారి వ్యాఖ్యానించారన్నమాట. ఈ విధంగా ఒకరికొకరు బొంత చల్లుకుంటున్నారు. కానీ రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరిగినది భవిష్యత్ వీడియోలో చర్చిద్దాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.